Good evening, all of you. So today manam Tally Prime with GST like 3.0 latest version batch అనేది టుడే స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఆల్మోస్ట్ రిమైనింగ్ పర్సన్స్ కూడా మనం బ్యాచ్ ఆల్మోస్ట్ కంటిన్యూషన్లో జాయిన్ అయిపోతారు. కొందరికి సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఈ టాలీ ప్రైమ్ 3.0లో లేటెస్ట్ వర్షన్ అనమాట ఇది. మనకు దీంట్లో ప్రీవియస్కి ప్రజెంట్కి ఎలాంటి చేంజెస్ వచ్చాయి. ఓకే, ఈ టాలీ ప్రైమ్ నేర్చుకోవడం వల్ల మనకి మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, సో అనేది మనం టుడే డెమో క్లాస్లో మీతో డిస్కషన్ చేస్తాను. ఓకే, ఈ టాలీ నేర్చుకోవడం వల్ల యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్ కావచ్చు, నాన్ కామర్స్ స్టూడెంట్ ఎవరైనా కావచ్చు అండి, విత్ ఇన్ డిస్టిక్లో కావచ్చు, లైక్ హైదరాబాద్, బెంగళూరులోనే కావచ్చు, మినిమం ఎంత శాలరీస్తో మనకి జాబ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అనేది కూడా మనం టుడే డిస్కషన్ చేస్తాం. ఓకే, సో బిఫోర్ మనం బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ డిస్టిక్ ఎనఫ్. ఓకే, సో డన్. ఫస్ట్ వచ్చేసి లైక్ జయరామ్, మీరు చెప్పండి మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీరు ఏ డిస్టిక్ నుంచి కాల్ చేస్తారు. బ్రీఫ్ ఇంట్రడక్షన్. హాయ్ సార్. యా, హాయ్ జయరామ్. నా పేరు బుర్లే జయరామ్ అండి. ఓకే, అనకాపల్లి జిల్లా సార్. అనకాపల్లి. ఓకే సార్. సో క్వాలిఫికేషన్ ఏంటి మీది? డిగ్రీ బీకామ్ కంప్యూటర్ సార్. ఏమైనా జాబ్ చేస్తున్నారా ఎక్కడైనా? లేదు సార్, మామూలుగా ఖాళీ అయినా సార్. ప్రెసెంట్ కోచింగ్ తీసుకుంటారు సార్ మామూలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ జయరామ్. భవానీ, మీరు చెప్పండి. భవానీ మ్యూట్ తీసి మాట్లాడండి. భవానీ. Sir, good morning, good evening, sir. గుడ్ ఈవినింగ్. My name is Durga Bhavani, sir. ఓకే. Degree BCom, sir, non-computers. ఓకే. Already teaching job చేశాను సార్ 1 year. ఓకే, యా. అందుకని ఇంట్రెస్ట్ ఉందని దీన్ని జాయిన్ అయ్యాను సార్. కోచింగ్ తీసుకొని జాబ్కి వెళ్దాం. యా ఓకే. ఎక్కడ లొకేషన్ ఎక్కడండి? లొకేషన్ హైదరాబాద్ సార్, హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ. లైక్ లక్ష్మి, మీరు ఒకసారి. లక్ష్మి రమేష్. My name is Lakshmi, sir. యా చెప్పండి. యా, బీకామ్ కంప్యూటర్స్ ప్లస్ ఎంబీఏ కంప్లీట్ చేశాను సార్. ఓకే, లొకేషన్ ఎక్కడండి మీది? లొకేషన్ బెంగళూరు. జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, టాలీ మీద చేస్తున్నారా? టాలీ మీద చేస్తున్నాను సార్. ఓకే అండి, డన్. ఇంకా కొంచెం డెప్త్ గా నేర్చుకోవాలని ఐ థింక్. యాక్చువల్ గా మీ వీడియోస్ చూస్తే నేను జాబ్ లో కానీ జాయిన్ అయిన తర్వాత అవి చూసే ఫాలో అయినాను సార్. ఓకే, గుడ్ అండి, గుడ్. చాలా వరకు ఉపయోగపడ్డాయా మీకు జాబ్ కి? ఆల్మోస్ట్ అయినాయి సార్. నాకు టాలీ అంటే సబ్జెక్ట్ కి ప్లస్ కి టాలీకి చాలా డిఫరెన్సెస్ అంటే కొంచెం అంటే వేరేగా ఉంటుంది కదా సార్. కానీ నాకు ఆ వీడియోస్ చూడడం వల్ల కొంచెం అంతా తెలుస్తుంది. దానివల్ల జాబ్ లో అలా చేస్తున్నాను సార్. ఓకే అండి, గుడ్ అండి, గుడ్. యా, థ్యాంక్ యూ. మల్లికార్జున. యా, మల్లికార్జున. Hi sir, good evening sir. యా, హాయ్ మల్లికార్జున. Sir, my name is Mallikarjun sir. I completed my degree in sir BCom computers. ఓకే. సో ఎక్కడ నుంచి మీరు? My native place Kandukur sir, near Nellore district sir. నెల్లూరు. ఓకే. దెన్ మల్లికార్జున, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ లైక్ సహనాజ్ గారు, మీరు చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నా పేరు షహనాజ్ సార్. నేను ఎంసీఏ చేస్తాను. నేను హౌస్ వైఫ్, కాకపోతే ఇప్పుడు ఎంసీఏ సార్. ఎంసీఏ నా బ్యాక్గ్రౌండ్. చెన్నై నుండి కాల్ చేస్తున్నాను సార్. ఓకే అండి, గుడ్ అండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే డన్. సో మనం ట్రైనింగ్లోకి, డెమోలోకి వెళ్దాం. అంతకు ముందుగా నా ఇంట్రడక్షన్ కూడా ఒకసారి చెప్తాను. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ ఓకేనా గైస్? కన్ఫర్మ్ చేయండి. యా, డన్ గైస్. Okay sir. యా గైస్,
సో నా పేరు లోకేష్ అండి. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను ఫైనాన్స్. సో జాబ్ రోల్స్ వచ్చేసి బిఎఫ్ఎస్ఏ లైక్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్, లైక్ రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి. వీటిని నేను టీచ్ చేస్తాను. టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ త్రూఅవుట్ ఇండియా అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లలో నేను ఎక్కడికి వెళ్ళైనా ట్రైన్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ నాకు ఉంది. సో ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. సో టోటల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు, లైక్ అండ్ టాలీ ట్రైనర్, టెక్నికల్ సపోర్టర్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి చాలా వరకు అందరికీ ట్రైన్ చేశాను. మోర్ దెన్ 4,000+ స్టూడెంట్స్, మ్యాక్సిమం 100+ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో మన యొక్క మెయిన్ హాబీస్ వచ్చేసి న్యూ అప్లికేషన్స్, న్యూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. అది మ్యాక్సిమం ఆల్మోస్ట్ వాళ్ళందరికీ షేర్ చేయడం అనేది నా హాబీ. మ్యాక్సిమం నా గోల్ వచ్చేసి 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం వెల్గా, యాజ్ యూజువల్ వాళ్ళకి మంచి జాబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇన్ టైంలో మంచి సబ్జెక్ట్తో వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టడం అనేది మెయిన్ ఎయిమ్ అనమాట. ఓకే, సో అది వచ్చేసి మన మెయిన్ ఎయిమ్. అండ్ సర్టిఫికేషన్ బిఎఫ్ఎస్ఐ అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్, ఆర్ఎస్ఏ రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్, ఎస్ఏపి, ఇవి మనకి సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే డన్. సో మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్, జాబ్ కన్సల్టెన్సీ రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లైక్ అలియాస్ మనకి టాలీ లోకేష్ అనేది మన యూట్యూబ్ ఛానల్. మన ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్. ఓకే, సో చూడండి మనకి టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి. లైక్ త్రూఅవుట్ మనకి ఏపీ తెలంగాణలో నెంబర్ 1గా సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అనేది టాలీ పరంగా తెలుగులో నెంబర్ 1 స్థానంలో మన ఛానల్ ఉంది. ఎందుకంటే నేను ఏదైతే రియల్ టైంలో కష్టపడి నేర్చుకున్నానో యాజ్ ఏ యూట్యూబర్గా, మ్యాక్సిమం ఎవరైతే టాలీ మీద జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రబుల్స్ ఫేస్ చేయకుండా టోటల్ సబ్జెక్ట్ని మ్యాక్సిమం నేను కవర్ చేసి యూట్యూబ్లో పెట్టాను. సో ప్రతి ఒక్కరికి అమౌంట్ ఉండవచ్చు, అమౌంట్ ఉండకపోవచ్చు కొందరి వద్ద. సో ఈ ఓపిక ఉన్నవాళ్ళు, సహనం ఉన్నవాళ్ళు, పేషెన్స్ ఉన్నవాళ్ళు యూట్యూబ్ చేసి నేర్చుకోవచ్చు. సో టోటల్ కంటెంట్ అనేది నేను యూట్యూబ్లోనే పెట్టి ఉంటాను. బట్ ఒక సీక్వెన్స్లో ఒక జాబ్కు వెళ్ళాలి, సీక్వెన్స్లో సీక్వెన్స్గా నేర్చుకొని జాబ్కు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, లైవ్లో క్లాసెస్ వినాలి అన్న వాళ్ళు మనం ఫీజు పే చేసి నేర్చుకోవచ్చు. సో ఆ 2 ఆప్షన్స్ నేను యాజ్ అ యూట్యూబర్గా సబ్స్క్రైబర్స్కి నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పేషెన్స్ ఉంటే యూట్యూబ్ చేసి నేర్చుకోవచ్చు, లేదు నేను జాబ్ చేయాలి కన్ఫర్మ్గా, మంచి నాలెడ్జ్ పెంచుకోవాలి, లైవ్ క్లాసెస్ విని అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ ఫెసిలిటీ అనేది నేను ప్రొవైడ్ చేశాను మ్యాక్సిమం. సో తర్వాత మనకి అమెజాన్లో టాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి. ఓకే, సో ఎవరైనా కానీ మెటీరియల్స్ తీసుకొనైనా టాలీ నేర్చుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ చూసుకొని. ఓకే, మన యొక్క ఛానల్లో సంబంధించి టాలీ ప్రైమ్ కానీ, తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కానీ, తర్వాత ఎస్ఏపి S/4HANA కానీ, ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో తర్వాత మీషోలో కూడా మన మెటీరియల్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే డన్. తర్వాత కోర్స్ డీటెయిల్స్కి వస్తే మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ. సో ఈ టాలీని ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, టాలీని మ్యాక్సిమం మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకు కొన్ని వేల కోట్లు ట్రాన్సాక్షన్ జరిగేది ఎస్ఏపిలో ఉపయోగిస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎస్ఏపిని ఉపయోగిస్తాం. చిన్న చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో కొంచెం టర్నోవర్ తక్కువ ఉన్న కంపెనీస్ లెవెల్లో టాలీనే ప్రిఫర్ చేస్తారు మ్యాక్సిమం. ఈ టాలీ మనం నేర్చుకునే ముందు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలియాలి, అబౌట్ టాలీ తెలియాలి, ఓవరీ ఆఫ్ జిఎస్టీ తెలుసుకోవాలి. ఓకే, వీటన్నిటిని కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తాం. మనకి కోర్స్ డ్యూరేషన్ మ్యాక్సిమం 45 days ఆర్ 40 daysలో మనకి కోర్స్ డ్యూరేషన్ అనేది కవర్ అవుతుంది. ఓకే డన్. మన యొక్క మెయిన్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్. బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఒక 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఎవరికైతే మంచిగా బాగా అర్థమవుతాయో వాళ్ళు 100% ఇంటర్వ్యూ ట్రాకింగ్ అనేది చేస్తారు. ఎందుకంటే ప్రాణం అంతా మనకి బేసిక్స్లోనే ఉంటుంది. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ మనకి బాగుండాలి.
తెలుగులోనే చెప్తాం నీట్గా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజీగా అర్థమవుతుంది. సో తర్వాత మనము టాలీలోకి వస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. మనం మాన్యువల్గా అయితే కష్టపడాలి. సో టాలీలో ఏంటంటే కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ ఈ 3 వేస్తే ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ క్రియేట్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ ఆటోమేటిక్గా అవన్నీ క్రియేట్ అవుతాయి. మనకి దాని గురించి మళ్ళీ పని అవసరం ఉండదు. తర్వాత జిఎస్టీ గురించి తెలుసుకొని జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని టాలీలో ఎలా పోస్ట్ చేయాలి అది ఇంపార్టెంట్ మనకి. డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టర్ 1, జిఎస్టర్ 2, జిఎస్టర్ 3B, జిఎస్బి వీటన్నిటి కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుంటాం. తర్వాత టాలీ ప్రైమ్. సో టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీబడి? టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్? టాలీ అంటే ఫుల్ ఫామ్, పర్వాలేదు, తప్పు పోయినా ఏం ప్రాబ్లం లేదు, చెప్పచ్చు. చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి, ప్రాబ్లం లేదు. మిస్టేక్ పోయినా ఏం కాదు, చెప్పండి, ప్రాబ్లం లేదు. Sir, transactions allowed in a linear line order, sir. Okay, good. In a linear line yard. Okay. Transactions allowed in a linear line యాడ్ అంటారు. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు, సార్. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. వెరీ గుడ్. సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్, ఇదంతా మీ అందరికీ తెలుసు. ఓకే, జనవరి టు డిసెంబర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎందుకు ఫాలో అవ్వకూడదు? మనం ఎందుకు 1 ఏప్రిల్తో ఫాలో అవ్వాలి అనేది చాలా మందికి సందేహాలు ఉంటాయి. జనవరి టు డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది లైక్ ఎవరు ఫాలో అవుతారంటే అమెరికా ఫాలో అవుతుంది. బట్ ఏప్రిల్ టు 31 అనేది ఇండియా ఫాలో అవుతుంది. మ్యూట్లో పెట్టుకుంటే వస్తుంది, ఫాలో అవుతుంది. ఎందుకంటే మన దేశానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అప్పుడు అంతవరకు మనకు బిజినెస్ ఎలా చేయాలో తెలియదు. ఓకే, అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక బిజినెస్ ఎలా చేయాలి, దానికి ఏ విధంగా ఒక బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకు తెలిసింది. లేదు అంటే మనకు తెలియదు అనమాట బిజినెస్ ఎలా చేయాలో. సో అలాగా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ని అలౌ చేసుకోవడం, ఒక సీక్వెన్స్లో మంత్ వైజు, డే వైజు, మంత్ వైజు, ఇయర్ వైజు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఇయర్డ్. ఓకే, లీనియర్ లైన్ యాడ్ ఒక సంవత్సరం మొత్తం కాలంలో. ఆ విధంగా ఎలా మెయింటైన్ చేయాలనేదే టాలీ. ఇంకా ముందు ERP 9 ఉంది, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అనేసి. దాని ప్లేస్లో ప్రైమ్ అనేది మార్చారు. 18 పెట్టాలనుకున్నారు, తర్వాత ప్రైమ్గా మార్చారు. సో ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా మనకు ఉంటుంది. టాలీ ప్రైమ్ ఐకాన్ అనేది ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఓకే, డన్. సో వాట్ ఈస్ ద టాలీ అని చూసుకుంటే, టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఇది ఏం మేనేజ్ చేస్తుంది సార్ అంటే, సో ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తుంది, అకౌంట్స్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇన్వెంటరీ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటండి? ఇప్పుడు దీంట్లో మనం 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయొచ్చు. సర్వీస్ ట్రాన్సాక్షన్స్, ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్, యాజ్ యూజువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్స్. సర్వీస్కి, ఇన్వెంటరీకి, మ్యానుఫ్యాక్చరింగ్కి మూడింటికి డిఫరెన్స్ చెప్పండి చూద్దాం, ఎవరైనా కానీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఎవరైనా చెప్పచ్చు. సర్వీస్ అంటే ఏంటి చెప్పండి. నాన్ ప్రాఫిటబుల్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్వీస్, సార్. ఇంకా సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫ్యాక్టరీస్ లో జరుగుతుంది, సార్. ఇన్వెంటరీ అనేది మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ సేల్ కోసం ఇన్వెంటరీ అనేది జరుగుతుంది, సార్ మామూలుగా.
ఇంకా ఇంకా అండి ప్రాబ్లం లేదు, మిస్టేక్ వినా ఏం కాదు, చెప్పొచ్చు. ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ లో జరిగింది సార్. అదే ఏంటి డిఫరెన్స్ కావాలి? ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ ప్రాఫిటబుల్ ప్రకారం చేసేది ఇన్వెంటరీ సార్, నాన్ ప్రాఫిటబుల్ ప్రకారం చేసేది సర్వీస్ ఆర్గనైజేషన్ సార్. లైక్ హాస్పిటల్స్ కానీ, లైబ్రరీస్ కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ సర్వీస్ ఆర్గనైజేషన్స్. సూపర్. ఇన్వెంటరీ అంటే? ఇన్వెంటరీ అంటే మామూలుగా ట్రేడింగ్ కంపెనీస్ చేసేది సార్. అంటే ఎక్కడైతే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఆ ప్రోడక్ట్ ని సేల్ ద్వారా చేసి దాన్ని ప్రాఫిటబుల్ గా వాడుకుంటారు, దాన్ని ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లో వాడతారు సార్. అది ప్రాఫిటబుల్ కోసం చేసేది బిజినెస్. సో లైక్ ఇక్కడ ఏంటంటే సర్వీస్ ఆర్గనైజేషన్స్ అనేది ఎక్కడ జరుగుతాయి? ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, తర్వాత చారిటీస్, ఈ ప్లేసెస్లో సర్వీస్ అనేది జరుగుతుంది. అక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువగా రాదు, లిమిటెడ్గా ప్రాఫిట్ వస్తుంది. ఓకే. సో బట్ ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టుకోవడం. అంటే ఏమని చెప్పొచ్చు మనం? సో బట్టల షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ, మొబైల్ షాప్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, ఓకే, ఇలాంటి పర్టికులర్గా ఐటమ్స్ కొనడం, అమ్మడం జరిగితే దాన్ని ఇన్వెంటరీ అంటారు. ఓకే. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పర్టికులర్గా రా మెటీరియల్ని పర్చేజ్ చేసి మనకు ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేస్తాం. ఇది వన్ టైప్ ఆఫ్. సో వితౌట్ ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ జనరేట్ అవ్వదు, వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ జనరేట్ అవ్వదు. మూడిటికి ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ ఉంటాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ జనరేట్ అవ్వదు, ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ జనరేట్ అవ్వదు. అంతేగా. ఇప్పుడు ఒక మొబైల్ కానీ ఏదైనా ఒక నువ్వు రెఫ్రిజిరేటర్ కానీ పర్చేజ్ చేస్తున్నావంటే వాటికి సర్వీస్ సెంటర్ లేదు అంటే మీరు కొనరు. అది ఏమైనా మధ్యలో చెడిపోయింది అనుకోండి, అది పక్కన పడేయాలి. 50,000 లక్ష రూపాయలు పెట్టి కొంటారు ఏదైనా వస్తువు, దాని సర్వీస్ సెంటర్ లేదు అంటే కొంటారు, వాటిని కొనరు. సో అలాగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇన్వెంటరీ జనరేట్ అవుతుంది, ఇన్వెంటరీ నుంచి సర్వీస్ జనరేట్ అవుతుంది. ఇలా మూడింటికి ఇంటర్లింక్ అనేది ఉంటుందండి. ఓకే. సో అదనమాట. ఓకే. సో ఇలా ఏంటంటే మనము అకౌంట్స్ అనేది 3 రకాలుగా మెయింటైన్ చేస్తాం: సర్వీస్గా, ఇన్వెంటరీగా, మ్యానుఫ్యాక్చరింగ్గా. వీటన్నిటిని మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఒక 1 year అంతా బిజినెస్ చేసిన తర్వాత మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉందనేది టోటల్గా మనం చూస్తాం. తర్వాత ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీస్, సంస్థలు. రిసోర్స్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన అసెట్స్, ల్యాండ్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీస్, ఇవన్నీ. ప్లానింగ్, ఎలా స్టార్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి బెంగళూరులో ఉంది, హెడ్ ఆఫ్ ది కంపెనీ. ఇది ఇండియాలో. తర్వాత టాలీ సొల్యూషన్స్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1986. అప్పుడు టాలీ సొల్యూషన్స్ పేరు వచ్చేసి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు. తర్వాత దాన్ని 1999లో సో నేమ్ని చేంజ్ చేశారు. పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చుకున్నారు. లేటెస్ట్ మనకి tallysolutions.com, మీరు ఏదైనా సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, మీరు వరల్డ్ వైడ్లో ఎక్కడ ఉన్నా టాలీని మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే tallysolutions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ 3.0.1. ఈ వర్షన్ డౌన్లోడ్ చేసుకుని వితౌట్ డేట్స్ మారకుండా మనం ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఓకే. సో అదనమాట. టాలీలో వర్షన్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ వర్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1988లో పెట్రానిక్స్ అకౌంటింగ్. అప్పుడు ఏంటంటే జస్ట్ క్యాలిక్యులేషన్స్ లాగా చేసుకునేవాళ్ళు. తర్వాత టాలీ 3.12 బుక్ కీపింగ్ 1991లో బుక్ కీపింగ్
సో ఇక్కడ ఏంటంటే మనం బుక్స్లో రాస్తాం ట్రాన్సాక్షన్స్ అన్నిటిని, వాటిని మనము లిమిటెడ్గా ఎలా పోస్ట్ చేసుకోవాలనేది కొన్ని ఫీచర్స్తో ఒక వర్షన్ రిలీజ్ చేశారు. అదే ఇయర్లోనే మళ్ళీ టాలీ 4.5 వచ్చింది, అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాకప్. ఓకే, సర్వీస్ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేస్తున్నాం, అదేవిధంగా డేటాని బ్యాకప్ కూడా తీసుకోవచ్చు అనే వర్షన్స్ని కొన్ని యాడ్ చేశారు. తర్వాత 1998లో టాలీ 5.4 వచ్చింది. సర్వీసే కాదు, ఇన్వెంటరీని కూడా మెయింటైన్ చేయొచ్చు, ఇన్వాయిస్ని కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ మనకి 1998లో ఆ వర్షన్లో తీసుకొచ్చారు. తర్వాత టాలీ 6.3 సర్వీసే కాదు, ఇన్వెంటరీనే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనము ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు టాలీ 6.3లో 2001లో అనే ఫీచర్స్ మరికొన్ని మనకి వచ్చాయి. తర్వాత మేజర్ చేంజెస్ టాలీ 7.2 స్టాచ్యురీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. 2005లో మనకి వ్యాట్ వచ్చింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, ఓకే, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేసేవాళ్ళం. ఓకే, అది టాలీ 7.2 బిఫోర్ జిఎస్టీ వరకు బాగా అది మన ఇండియాలో నడిచింది. తర్వాత టాలీ 8.1 మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్. టాలీ 9 ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. 2006లో దీన్ని తీసుకొచ్చారు. అంటే తమిళ్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్స్ కానీ తీసుకునే విధంగా వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది తీసుకొచ్చారు. డేటాని ఎలా మైగ్రేషన్ చేయాలనేది కూడా తీసుకొచ్చారు, ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్లోకి. ఆ ఫీచర్స్ని యాడ్ చేయడం జరిగింది. 2009 టాలీ ERP 9 రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ అండ్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. ఓకే, 2009లో దీన్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి, మీరు హైదరాబాద్లో ఉన్నారు, కొందరు బెంగళూరులో ఉన్నారు, కొందరు చెన్నైలో ఉన్నారు, మీకు ఎర్రర్స్ వచ్చాయి, మీరు నా దగ్గరికి వచ్చి సాల్వ్ చేసుకోవాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు నేను ఇక్కడే ఉంటాను, మీరు అక్కడే ఉంటారు, రిమోట్ డెస్క్టాప్ తీసుకొని మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. అలాంటి ఫీచర్స్ సపోర్ట్ని తీసుకొచ్చారు. తర్వాత టాలీ ERP 9 రిలీజ్ 6 జిఎస్టీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. 2017లో 1 జూలైలో మనకి వ్యాట్ తీసేసి టోటల్గా జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే CGST, HGST, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే IGST, సేల్ చేసినా కూడా సేమ్. విత్ ఇన్ ద స్టేట్లో అయితే CGST, HGST, అదర్ స్టేట్లో అయితే IGST ట్యాక్స్ అనేది పడేటివి. తర్వాత మనకి టాలీ ERP నుంచి టాలీ ప్రైమ్గా ఎప్పుడు ఫస్ట్ వర్షన్ని రిలీజ్ చేశారంటే November 9, 2020లో ERP 9 నుంచి టాలీ ప్రైమ్గా మనకి మార్చడం జరిగింది. ఓకే, ఇవి మనకి వర్షన్స్. మనకి ఫౌండర్ మిడిల్లో ఉన్న ఆయన శ్యామ్ సుందర్ గోయింకా, ఆయన కొడుకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయన భారత్ గోయింకా. వీళ్ళకి అప్పట్లో పెద్ద పెద్ద రా మెటీరియల్ లైక్ కొన్ని మిల్స్, ఫ్యాక్టరీస్ అలా ఉన్నాయి. వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కలిసి సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. ప్రజెంట్ ఈయన శ్యామ్ సుందర్ గోయింకా లేరు, ఈయన భారత్ గోయింకా, ఈయన కొడుకు ప్రజెంట్ ఈయన తేజస్ గోయింకా. సో ఇతను ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు టాలీ సొల్యూషన్స్కి. సో MSME ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ తేజస్ గోయింకా. సో నాస్కామ్ వాళ్ళు కూడా ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ అనేది అవార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. సో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇది మంచి సాఫ్ట్వేర్ని అప్రూవ్ చేశారు. సో 2010లో వీళ్ళకు అవార్డ్స్ కూడా వచ్చాయి, గోల్డెన్ రెహినో అనే అవార్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రోడక్ట్స్, వీళ్ళు మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు అంటే, సో మనకి టాలీ ప్రైమ్ సర్వర్, టాలీ ప్రైమ్ షాపర్ 9 సర్వీసెస్, ఎక్స్టెన్షన్స్ అండ్ కస్టమైజేషన్స్, టాలీ ప్రైమ్ డెవలపర్. సో ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మార్కెట్లో కస్టమర్స్కి. ఈ ఇన్వాయిస్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, టాక్సేషన్ అండ్ కంప్లైన్స్, అకౌంటింగ్, ఇవన్నీ కూడా. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది టాలీ అంటే చూద్దాం. మీరు నేర్చుకునబోయే కంటెంట్. ఓకే, సో ఫస్ట్ మెటీరియల్లో మనకి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ అండ్ లెడ్జెస్, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, బిల్ వైజ్ మెయింటెనెన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, మల్టీ కరెన్సీ, GST, ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్లో మీరు నేర్చుకునేటివి.
సెకండ్ మెటీరియల్లో మనకు చాలా డెప్త్గా రియలిస్టిక్గా ఉంటాయి. సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, ఇవన్నీ 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మనకి రియలిస్టిక్గా మంత్ వైజ్గా. తర్వాత పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైస్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్, ఇవన్నీ కూడా మనము సెకండ్ మెటీరియల్లో డిస్కషన్ చేస్తాం డెప్త్గా. థర్డ్ మెటీరియల్కి వస్తే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, బీఆర్ఎస్, హోటల్ మేనేజ్మెంట్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, పేరూల్, పే స్లిప్స్ ఎలా జనరేట్ చేయాలి, అడ్వాన్సెస్ ఎలా ఇస్తాం, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, వీటన్నిటిని కూడా మనం థర్డ్ మెటీరియల్లో కవర్ చేయడం జరుగుతుంది క్లియర్గా. బెస్ట్ ఫర్ స్టాచ్యుటరీ ప్రాసెస్ చూసుకుంటే వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇది మన ఇండియాలో ప్రజెంట్ లేదు. సో ఇదేంటంటే ముందు జిఎస్టీ రాకముందు మన ఇండియాలో వ్యాట్ ఉన్నింది. 2005లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు ఏపీలోనే పర్చేజ్ చేసి ఏపీలోనే సేల్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్ పడేది. ఒకవేళ అదర్ రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, అదర్ రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ప్రజెంట్ ఇవి రెండు మన ఇండియాలో లేవు. ఇంకా టీసీఎస్ అంటారా, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, ఇది టింబర్, కోల్, ఓకే, టోల్ ప్లాజా, ఓకే, వీటి మీద ఈ ట్యాక్స్ పడుతుంది. ఓకే, తర్వాత టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఇది రూమ్ రెంట్స్ మీద, ఎంప్లాయీస్ శాలరీస్ మీద. ఓకే, సో తర్వాత ఇంకా మనకి హార్స్ రేసెస్ మీద, ఓకే, వీటన్నిటి మీద ట్యాక్స్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ అంటే మనకి స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, వీటి మీద ట్యాక్స్ పడుతుంది. వీటిని బెస్ట్ ఫర్ స్టాచ్యుటరీ ప్రాసెసెస్ అని చెప్పుకుంటాం. మనకి ఆటోమేటిక్గా మనం కంపెనీ క్రియేషన్ చేసి, లెడ్జర్ క్రియేషన్ చేసి, ఓచర్స్ పోస్టింగ్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి రిపోర్ట్స్ అనేవి. మనకి మాన్యువల్ లాగా మనమే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయాల్సిన అవసరం ఉండదు. మాన్యువల్ ఏదైనా మిస్టేక్ చేశారంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మీరు చేసుకోవాల్సి వస్తుంది. అదే అనమాట మెయిన్, అది కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టరీ ఇవి కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ శాతం మనకి ఏది యూజ్ చేస్తున్నారు అంటే టాలీనే 93% యూజ్ చేస్తున్నారు. ఇంకా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టరీ వీళ్ళు ఓన్ సాఫ్ట్వేర్స్. ఈ టాటా వాళ్ళకి వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు వేరే సాఫ్ట్వేర్స్ యూజ్ చేయరు మ్యాక్సిమం. సో వాళ్ళే ఓన్గా సాఫ్ట్వేర్ని జనరేట్ చేసుకొని వాళ్ళ సాఫ్ట్వేర్లోనే వాళ్ళ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇయర్. అట్లా అనమాట. టాలీ అనేది ఏంటి, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి టాలీని ఎక్కువగా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫెర్టిలైజర్స్ షాప్స్, ఓకే, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, మెడికల్ స్టోర్స్, ఓకే, ఫర్నిచర్ షాప్స్, ఏ రకానికి ఆ రకం మార్కెట్లో ఉన్నాయో ఎవరైతే కంప్యూటర్ బిల్లు ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరూ టాలీని మెయింటైన్ చేయొచ్చు. తర్వాత మనకి టాలీలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనం చూసుకుంటే డేటా బ్యాకప్ రీస్టోర్ చేయొచ్చు, కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇన్వాయిస్లో మనకి లైక్ కంపెనీ నేమ్ సెట్ చేయొచ్చు, ఏ ఇయర్ బిల్ అనేది కూడా సెట్ చేయొచ్చు, ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్. డేటాను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇన్వాయిస్లో లోగో సెట్టింగ్స్ చేయొచ్చు. 1 lakh కంపెనీస్ వరకు మెయింటైన్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. ఓకే, మనకి ఆటో బ్యాకప్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుంది. కంపెనీలో డేటాని కంపెనీ స్ప్లిట్టింగ్ చేయొచ్చు. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది మనకి టాలీ ప్రైమ్లో ఉన్నాయి లేటెస్ట్ వర్షన్లో. జేఎస్ఎన్ ఫైల్ ద్వారా జిఎస్టర్ 1 మనం అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనం చూస్తాం ఫర్దర్ క్లాసెస్లో. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అంటే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ ప్లేసెస్ అన్నిటిలో కూడా మనము టాలీని యూజ్ చేయొచ్చు. క్లయింట్స్ చూడండి మనకి ఎక్కడెక్కడ ఉన్నారు. ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎక్కడెక్కడ క్లయింట్స్ ఉన్నారని చూసారు చూడండి.
తర్వాత మనం ఫర్దర్ క్లాసెస్లో జిఎస్టీ అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది ఫస్ట్ ఏ దేశాలను ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎన్ని కంట్రీస్లో ఇంప్లిమెంటేషన్ చేశారు, మన ఇండియాలోకి జిఎస్టీని ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఈ జిఎస్టీని తీసుకురావాల్సిన మెయిన్ కారణం ఏంటి, ఇవన్నీ ఫర్దర్ క్లాస్లో మనం చెప్పుకుంటాం. ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉన్నింది, తర్వాత ప్రజెంట్ కాంపోనెంట్స్ ఏమున్నాయి జిఎస్టీలో, తర్వాత ఈ ట్యాక్సెస్ అన్ని మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని మిక్స్ చేసి ఏ ట్యాక్సెస్లో మింగిల్ చేశారు, ప్రజెంట్ స్లాబ్స్ ఏమున్నాయి, స్లాబ్స్ అంటే మన ఇండియాలో మనం ఉపయోగించే ప్రతి ఐటెం మీద కూడా ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో స్లాబ్స్ టోటల్గా 5 స్లాబ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28%. ఓకే, ఇది మనకి లైవ్ డెమో అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి బిఫోర్ టాలీ ఈఆర్పి అనేది ఇలా టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. సో తర్వాత ఇలా టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా మార్చారు. ఈ కంపెనీ క్రియేషన్ ఇలా షో చేస్తుంది. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ గేట్వే ఆఫ్ టాలీ ఇలా ఉంటుంది. పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉంటుంది. మనకి రియల్ టైం ఇన్వాయిస్లు ఇలాగ ఉంటాయి. టాలీటీ సార్ ఏ విధంగా ఇది టాలీ ఇన్వాయిస్ని ఎలా కనుక్కుంటారంటే ఇలా ఫార్మాట్స్ ఉంటాయి. ట్యాక్స్ ఇన్వాయిస్లో 3 రకాల ఫార్మాట్స్ ఉంటాయి, అవి నేను తర్వాత చెప్తాను క్లాసెస్లో. ఇలా వచ్చిందంటే ఇది టాలీ ఇన్వాయిస్ అని మీరు అర్థం చేసుకోవాలి. సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్, టాలీ సర్టిఫికేషన్ ఉంటుంది మనకి. మీకు టాలీ ప్రైమ్ 3.0లో ఏం ఫీచర్స్ వచ్చినాయి ప్రజెంట్ చూడండి. డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ అండ్ HSN కోడ్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, సెవరల్ GST and ఫైలింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్ డేటా, reconciliation transaction in GSTR 1, GSTR 2A, GSTR 2B, GST transactions updates, GST returns, payment request, new report filters, error corrections, different GST tax configurations, improved data management, retention of the transactions voucher numbers. సో ఇవి మనం ఫర్దర్ క్లాసెస్లో వీటి గురించి క్లియర్గా తెలుసుకుంటాం, ఏవి ఎందుకు ఉపయోగిస్తాం అనేసి. ఓకే, ఇదే అండి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ లైక్ 3.0 డెమో అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డెమోలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. డెమో పరంగా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్లియర్? ఓకే సార్, ఈ క్లాస్ మళ్ళీ వినడానికి ఏం గ్రూప్ ఏం క్రియేట్ చేశారు సార్? ఏ రోజు క్లాసెస్ ఆ రోజు రికార్డ్ అయ్యి క్లాస్ అయిపోతూనే పడిపోతాయి. వాటిని మీరు ఈ సిస్టంలోకి మళ్ళీ విన్. ఓకే, లైవ్ క్లాసెస్ డైలీ రికార్డ్ అయిన గ్రూప్లో పడిపోతాయి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ.